భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టం. కోట్ల మంది కళల్లో ఆనంద బాష్పాలు, దశాబ్దాల కళ నిజమైన వేళ. అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తమ గుండెల్లోని భక్తిని, కష్టార్జితాన్ని కానుకల రూపంలో ఆ శ్రీరాముడి పాదాల చెంత పెడుతున్నారు. రోజుకు లక్షల మంది రాక, డబ్బాల నిండా వెండి, బంగారం, కోట్ల రూపాయల నగదు. కానీ అదే పవిత్ర ప్రాంగణంలో కోట్ల మంది నమ్మకం వెనుక చీకట్లో ఒక ముఠా తయారైందని ఎవరైనా ఊహించారా? రాత్రికి రాత్రి భక్తులు ఇచ్చిన కానుకలు మాయమవుతున్నాయని తెలిస్తే ఎస్, మనం దేవుడికి ఇచ్చే ప్రతి రూపాయి వెనుక ఇప్పుడు ఒక పెద్ద క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ నడుస్తుంది. 2026 జూన్ నెలలో బయటపడిన ఈ అయోధ్య రామ మందిర విరాళాల కుంభకోణం, అయోధ్య డొనేషన్ స్కామ్ దేశాన్ని కుదిపేస్తుంది. అసలు ఆ రూమ్ లో ఏం జరిగింది? సీసీటీవీ కెమెరాల కళ్ళు కప్పి సొమ్ము ఎలా మాయం చేశారు? దీని వెనుక ఉన్న ఆ 8 మంది ఎవరు? ఈ వీడియోలో ఈ ఇన్వెస్టిగేషన్ కథని పూర్తిగా కవర్ చేద్దాం. ఇక ఈ స్కామ్ స్టోరీలోకి వెళ్తే, ఒక అంచనా ప్రకారం మందిరం ప్రారంభమైన మొదటి 6 నెలల్లోనే దాదాపు 11 కోట్ల మంది భక్తులు అయోధ్యను సందర్శించారు. అంతమంది వచ్చినప్పుడు హుండీలో కానుకలు ఏ స్థాయిలో వస్తాయో ఊహించుకోండి. రోజుకు లక్షల రూపాయల క్యాష్ వస్తుంది. ఆ డబ్బునంతటిని కలెక్ట్ చేసి లెక్కించి సేఫ్గా బ్యాంకులో డిపాజిట్ చేయడానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది. 2025లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI ఆఫీసర్లు, ఆలయ ట్రస్ట్ సభ్యులు కలిసి దీనికోసం ఒక కఠినమైన రూల్స్, అంటే SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని పెట్టుకున్నారు. ఈ రూల్స్ ఏంటంటే, డబ్బులు లెక్కించే రూమ్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ఫ్రిస్కింగ్ చేస్తారనమాట. అంటే పూర్తిగా కంప్లీట్ గా చెక్ చేస్తారు. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు కాపలా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ రూమ్ లో జరిగే ప్రతి విషయాన్ని రికార్డ్ చేసే CCTV ఫుటేజ్ కనీసం 180 డేస్ పాటు భద్రపరచాలి. కానీ ఇక్కడ సిస్టమ్ ని కొందరు లూప్ హోల్స్ లాగా వాడుకున్నారు. 2026 మే నెల చివరి వారంలో ట్రస్ట్ ఆఫీసర్స్ కి ఒక చిన్న అనుమానం వచ్చింది. బ్యాంక్ లో డిపాజిట్ అవుతున్న అమౌంట్ కి రోజువారీ లెక్కలకి ఎక్కడో తేడా కొడుతుంది. ప్రతి హుండీలోనూ దాదాపు 7 నుండి 8 లక్షల రూపాయల వరకు క్యాష్ ఉండాలి నార్మల్ గా. కానీ కొన్ని వారాలుగా 500 రూపాయల నోట్ల కట్టల్లో అమౌంట్ తక్కువగా వస్తుంది. రూమ్ లోపల అంతా బాగుంది అనుకుంటే డబ్బులు ఎక్కడికి పోతున్నాయని వాళ్ళ డౌట్ వచ్చింది. ట్రస్ట్ ఆఫీసర్లు బయటపడకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఒక ప్లాన్ వేశారు. ఎవరికి తెలియకుండా ఆ డబ్బులు లెక్కించే రూమ్ లో కొన్ని హిడెన్ కెమెరాస్ పెట్టారు. ఆ హిడెన్ కెమెరాలు రికార్డ్ చేసిన విజువల్స్ చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ హిడెన్ కెమెరాలో ఏం కనిపించిందో తెలుసా? డబ్బులు లెక్కించడానికి కూర్చున్న కొందరు స్టాఫ్ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అక్కడ ఆల్రెడీ ఉన్న CCTV కెమెరాలకి తాము డబ్బులు దొంగిలిస్తున్నట్టు కనిపించకుండా ఒకరు అడ్డంగా నిలబడేవారు. ఆ వ్యూ మొత్తం బ్లాక్ చేసేవారు. CCTV కెమెరా ఎక్కడైతే ఉందో దానికి అడ్డుగా నిలబడి ఆ రూమ్ 360 డిగ్రీస్ వ్యూని బ్లాక్ చేసేసారు. సో ఈ బ్లాక్ చేసిన టైంలో ఈ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఈ నోట్ల కట్టల నుంచి కొన్ని నోట్లను తీసి తమ బట్టల్లో, జేబుల్లో దాచుకునేవారు. కేవలం బట్టల్లో దాచుకోవడమే కాదు, వీళ్ళు ఇంకో మైండ్ బ్లాకింగ్ ట్రిక్ కూడా ప్లే చేశారు. అదేంటంటే, సో సాధారణంగా ఎవరైనా దొంగతనం చేస్తే లెక్కల్లో తేడా వచ్చి ఈజీగా దొరికిపోతారు. కానీ వీళ్ళు అకౌంటింగ్ సిస్టమ్ ని బుర్డి కొట్టించారు. డబ్బులు లెక్కించేటప్పుడు అఫీషియల్ రికార్డ్స్ లో కొన్ని ఎక్స్ట్రా నోట్లను ఆ కట్టల్లో పెట్టేసేవారు. ఆ తర్వాత ఆ క్యాష్ బ్యాగ్లను మందిరం, గుడి నుండి బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసే దారిలో ఆ ఎక్స్ట్రా ఉన్న నోట్లను ఏవైతే వీళ్ళు యాడ్ చేశారో రూమ్ లో ఉన్నప్పుడు చాలా సింపుల్ గా నొక్కేసేవారు. దీనివల్ల ఏమవుతుందంటే, అటు మందిరంలో పేపర్ వర్క్, అకౌంట్స్, ఇటు బ్యాంక్ లో డిపాజిట్ అయిన అమౌంట్ పక్కాగా మ్యాచ్ అవుతాయి. కానీ అసలు హుండీలో వచ్చిన డబ్బులో మాత్రం కోత పడుతుంది. అంటే సిస్టమ్ లోపల ఉంటూనే సిస్టమ్ కి దొరకకుండా ఎంత పక్కాగా స్కెచ్ వేశారో అర్థం చేసుకోండి. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే, కేవలం క్యాష్ మాత్రమే కాదు, భక్తులు శ్రీరాముడికి సమర్పించిన ముక్కు పుడకలు, చెవిరింగులు, వెండి పట్టీలు, గాజులు లాంటి వెండి, బంగారు ఆభరణాలు కూడా అఫీషియల్ రిజిస్టర్ లో ఎక్కించక ముందే సైట్ చేసేసారు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ మనకు రావచ్చు. ఇట్స్ న్యాచురల్. ఇక్కడే అసలు లింక్ బయటపడింది. ఈ క్యాష్ కౌంటింగ్ యూనిట్ లో ఉన్న 6 ఉద్యోగులు ఒక ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వచ్చారు. వీళ్ళని పర్యవేక్షించాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI ఉద్యోగులు 2, రత్నేష్, గగన్దీప్. వీరు కాకుండా ఈ దొంగతనాలన్నింటికీ మెయిన్ లీడర్స్ గా వ్యవహరించింది ఎవరంటే సుభాష్ శ్రీవస్తవ మరియు తన్ను యాదవ్ అలియాస్ రామ్ శంకర్ యాదవ్. ఈ తన్ను యాదవ్ ఎవరో కాదు, రామాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్కి గతంలో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి. హుండీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తాళాలు, లాక్స్ ఈ తన్ను యాదవ్ దగ్గరే ఉండేవాట. రూల్స్ ప్రకారం అది అస్సలు జరగకూడదు. ఈ దొంగతనం ఎంతకాలంగా జరుగుతుందో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ టీం పాత CCTV ఫుటేజ్ అడిగితే ఇంకో షాకింగ్ నిజం తెలిసింది.
రూల్స్ ప్రకారం 180 డేస్ ఉంచాల్సిన సీసీటీవీ ఫుటేజ్ని కేవలం 45 రోజులు మాత్రమే ఉంచి మిగతాది డిలీట్ చేసేశారు. జస్ట్ ఏప్రిల్ 27 నుండి జూన్ 5, 2026 మధ్య ఉన్న 39 రోజుల ఫుటేజ్ చూస్తేనే దాదాపు 70 సార్లు వీళ్ళు దొంగతనానికి పాల్పడినట్టు తెలిసిందే. ఈ విషయాలన్నీ బయటకు రాగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. జూన్ 13న చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఒక హై లెవెల్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT సిట్ రంగంలోకి దిగింది. కేవలం 6 రోజుల్లోనే ఈ సిట్ టీమ్ పూర్తి రిపోర్ట్ ని తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా జూన్ 25, 2026న అయోధ్య పోలీసులు అఫీషియల్ గా FIR ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని ఫైల్ చేశారు. మరుసటి రోజే ఆ 8 మంది నిందితులను అంటే అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవస్తవ, తన్ను యాదవ్లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు వీరి ఇంట్లో రైడ్స్ చేసినప్పుడు దొరికిన అమౌంట్ చూసి షాక్ తిన్నారు. దాదాపు 80 లక్షల రూపాయల ప్యూర్ క్యాష్, దాంతోపాటు కొంత విదేశీ కరెన్సీ, దొంగిలించిన నగలు రికవర్ అయ్యాయి. ఒక నిందితుడు లవకుష్ మిశ్రా ఇంట్లోనే ఏకంగా 10 లక్షల క్యాష్ దొరికింది. ఇంకో నిందితుడు అవినాష్ పాండే దొంగిలించిన డబ్బును ఏకంగా తన సొంత బ్యాంక్ అకౌంట్ లోనే డిపాజిట్ చేసుకున్నాడు. అయితే ఈ స్కామ్ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు పోలీసులు దాదాపు 6 ప్రధాన బ్యాంకులకి, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులకి నోటీసులు ఇచ్చారు. నిందితుల అకౌంట్లు, లాకర్లను సీజ్ చేస్తున్నారు. దాదాపు 70 నుండి 80 మంది బ్యాంక్ ఉద్యోగులు, తర్వాత టెంపుల్ స్టాఫ్ ఇప్పుడు పోలీస్ స్కానర్ లో ఉన్నారు. మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన చాట్స్ రికవర్ చేయడానికి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఇంత పెద్ద ఇష్యూ జరగడంతో నైతిక బాధ్యత వహిస్తూ రామాలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, అలాగే ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ స్కామ్ పై సుప్రీంకోర్టులో CBI దర్యాప్తు జరపాలని పిటిషన్ వేస్తే కోర్టు ప్రస్తుతానికి అత్యవసర విచారణను నిరాకరిస్తూ సమ్మర్ హాలిడేస్ తర్వాత చూద్దామని వాయిదా వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయాలు ఎలా ఉన్నా ఒక సామాన్య భక్తుడి కోణం నుండి ఆలోచిస్తే చాలా పెయిన్ఫుల్ విషయం ఇది. ఎక్కడో పల్లెటూరులో ఉండే ఒక ముసలమ్మ లేదా రెక్కాడితే గాని డొక్కాడని ఒక పేదవాడు తమ ఇంట్లో దేవుడి హుండీలో దాచుకున్న 100 రూపాయలను 1000 రూపాయలను తీసుకొచ్చి ఆ శ్రీరాముడి పాదాల దగ్గర వేస్తారు. తాము ఇచ్చిన డబ్బుతో ఆ గుడి ఇంకా అద్భుతంగా మారాలని కోరుకుంటారు. కానీ అలాంటి పవిత్రమైన డబ్బుని గుడి లోపల ఉన్నవారే ఇలా దోచుకోవడం అనేది నిజంగా దారుణం. అయితే అయోధ్యకు వచ్చే భక్తులు ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మా నమ్మకంతో ఆటలాడకండి, మేమిచ్చే ప్రతి పైసాకి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, డిజిటల్ రికార్డ్స్ పక్కాగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. రాముడి దర్బార్లో తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష అనుభవించక తప్పదు అని భక్తులు నమ్ముతున్నారు. మరి ఈ అయోధ్య మందిర విరాళాల దొంగతనంపై, అక్కడ జరిగిన సెక్యూరిటీ లోపాలపై మీ అభిప్రాయం ఏంటి? కేవలం ఈ 8 మందేనా, లేక దీని వెనకాల పెద్ద తలకాయలు కూడా ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఈ ఇన్వెస్టిగేటివ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.